నిన్నయాల యూత్ పిల్లగాళ్ళ మీద సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా ప్రభావం మత్తు పదార్థాల ప్రభావం అయితే మస్తు ఉన్నది వల్ల అందుకే సినిమాల ప్రభావాన్ని పెంచి మత్తు పదార్థాల మీద యుద్ధం ప్రకటించమని సినిమాలను కోరుతుండు మన తెలంగాణ సీఎం రేవంత్ సారు. ఇప్పటి సంధి సినిమాలు తీసేటోళ్ళందరికీ ఒక కండిషన్ పెట్టిండు. ఇంతకు ఏందా కండిషన్ మరి? ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, సైబర్ క్రైమ్. ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది. డ్రగ్స్ మహమ్మారి. హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలైతే కుటుంబాలు. ముమ్మాటికి కరెక్టే. గంజాయి గబ్బు లేని గలీ లేదు, డ్రగ్స్ పట్టుబడని పట్టణం లేదన్నట్టు తయారైంది నిన్నయాల. యూత్ పిల్లగాళ్ళంతా మత్తుకు బానిసలై ఫ్యూచర్ను పాడు చేసుకునే కాదు, ఆ మత్తుల మునిగి అడ్డమైన దారుణాలు చేసి కాలబడుతున్నారు. ఎంత చెప్పు ఎంత బెదిరి పోలీసు వాళ్ళు కేసు పెట్టినా సరే తోవకొత్తలేరు. అందుకే ఇంకో దిక్కుకెళ్ళి నరుక్కొద్దామని చూస్తుండు తెలంగాణ సీఎం రేవంత్ సారు. ఎవరు చెప్తే యూత్ తినే ఛాన్స్ ఉందో వాళ్ళకే పనప్ప చెప్పిండి. ఇట్లా నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. అది కండిషన్. సినిమాకు ట్యాక్సీ రిబేట్లు కింద ఇవ్వాలన్నా, సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే పర్మిషన్ కావాలన్నా, సినిమా ప్రమోషన్ ప్రోగ్రాంలకు పర్మిషన్లు కావాలన్నా సినిమాలు కూడా ఈ కండిషన్కు ఒప్పుకోవాల్సిందే అన్నాడు. మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. మెగాస్టార్ చిరంజీవి సారు ఒక వీడియో తయారు చేసి ఇచ్చిండట సారుకు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సైబర్ క్రైమ్ బ్యూరో, నార్కోటిక్స్ బ్యూరో శాఖలకు అక్కరున్న కార్లు, బండ్లను సర్కారు తరఫున జెండా ఊపి అప్పచెప్తుంది. కానీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కాడికి పోయిండు సారు. ఆడ పెట్టిన సభలో ఇట్లా స్పీచ్ ఇచ్చిండు. అంతకుముందే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ప్రతిజ్ఞ పీఠిక మీద గిట్ట రాసుకొచ్చిండు. మార్పు మన ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రి గారు వారి సంకల్పాన్ని ఇప్పుడే ప్రతిజ్ఞ పీఠికపై నమోదు చేశారు. పనిలే పని టీవీలోళ్ళు, పేపర్లోళ్ళు కూడా డ్రగ్స్ మీద, సైబర్ నేరాల వార్తల మీద పెద్దగా నజర్ పెడతలేరని చెప్పుకొచ్చిండు. దయచేసి సైబర్ నేరగాళ్ళను పట్టుకునే విషయంలో కానీ, లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి.